వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీలో గందరగోళం నెలకొంది. టీడీపీ ప్రకటించిన రెండో జాబితాలో కిమిడి కళా వెంకట్రావు పేరు లేకపోవడంతో నియోజకవర్గంలోని ఆయన వర్గం ఆందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా ఆయనకి మద్దతుగా గురువారం సాయంత్రం సమావేశమయ్యారు. ఆయనకి టికెట్ వెంటనే ప్రకటించాలంటూ నినాదాలు చేశారు. ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాకు ఇంతవరకు కళా వెంకట్రావు గారికి సీనియర్ గా ఆయనకే ఫస్ట్ విడతలు వస్తుందనేసి అందరం చూసాం. ఫస్ట్ విడతలు రానప్పటికీ క్యాడర్ అంతా ఇంకా రాలేదు ఈ రోజు ఉదయం వరకు అడిగితే లేదంటే సెకండ్ విడతలు వస్తుంది, సీనియర్ నాయకులు కాబట్టి ఆయన లేకుండా ఉండదని చెప్పేసి అందరికీ మేము సర్ది చెప్పుకొచ్చేంత వరకును. అయితే సెకండ్ విడతలో కూడా రాపోయేసరికి మేమందరం చాలా బాధపడ్డాం. సెకండ్ విడతలో సీనియర్ నాయకులు రావాలని చెప్పేసి అందరూ బాధపడుతున్నాం. కాబట్టి సార్ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ గా చేయలేదు, కానీ రెండో విడతలు చేయలేకపోయినప్పుడు కూడా పెద్దలు మా వాళ్ళందరూ చెప్పినట్టుగా రేపు ఉదయం 10 గంటల లోపు మరి మల్లేశ్వరరావు ఎచ్చెర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను గత 10 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చేస్తున్నాను. అయితే గత 5 సంవత్సరాల నుంచి ఎచ్చెర్ల మండలంలో పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కళా వెంకట్రావు గారు సూచనల మేరకు అన్ని కార్యక్రమాలను చేసుకుంటూ కేడర్నంతా ఒక తాటిపై ఉండి మేము ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజు వచ్చాము. కళా వెంకట్రావు గారికి టికెట్ ఇవ్వడంలో జాప్యం చేయడం చాలా బాధాకరంగా ఉంది. అందుకు చాలా కేడర్లో ఒక అయోమయం సృష్టించినట్టుగా అయిపోతుంది. కాబట్టి మేము నిరుత్సాహంగా ఉన్నాం. కాబట్టి ఇమ్మీడియట్ అందరికీ నమస్కారం అండి. నేను రణస్థల్ మండలం ఎక్స్ ఎంపీపీ గొర్రెల విజయ్ కుమార్ నాయుడు. మరి కళా వెంకట్రావు గారు గత 5 సంవత్సరాల నుంచి పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని గ్రామాల్లోని అలాగే అట్టడుగు జనాలకి అందరికీ తీసుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యున్నతికి పాటుపడినటువంటి వ్యక్తి. మరి గత 15 సంవత్సరాలుగా ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఆయన ఎన్నిదన్నుగా ఉంటూ ప్రతిపక్షంలో ఉన్నా మరి స్వపక్షంలో ఉన్నా సరే అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన ఒక ముద్ర అంటూ వేసుకొని అతని సొంత నియోజకవర్గమైనటువంటి రాజ్యాంగం కానీ ఇవన్నీ విడిచిపెట్టి ఎచ్చెర్ల మీదే ఫోకస్ పెడుతూ ఎచ్చెర్లలో ఉన్నటువంటి కార్యకర్తలకి కష్ట నష్టాలు జరిగినా ప్రజలకు ఇబ్బందులు జరిగినా మరి ఒక పోలీస్ స్టేషన్ కానీ ఏ విషయంలో కానీ ఆయన ముందుండి అందరినీ ఆదుకుంటూ వస్తున్నటువంటి నాయకుడు.